రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మగవానివ. అంటే శ్రీ రామచంద్ర స్వామి వారు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడు. ధర్మము ఒక శరీరము దాల్స్తే ఏ విధంగా ఉంటుందయా అంటే శ్రీరామచంద్ర స్వామియే. సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. దేవతలందరికీ ఇంద్రుడు ఏ విధంగానైతే ఉంటాడో అదే విధంగా లోకమంతటికి కూడా పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్ర స్వామి ప్రభువు, రాజాదిరాజుడు ఆ శ్రీరామచంద్ర స్వామి. అదే విధంగా మనమందరము కూడా జై శ్రీరామ్ అని అంటూ ఉంటాము. ఎవరినైనా కలిసినా ఎవరితోనైనా మాట్లాడుతున్నా మన సనాతన ధర్మంలో పలకరింపులకు హాయ్ బాయ్ హవార్ యు అని కాకుండా మనందరం కూడా జై శ్రీరామ్ అని పలకరిస్తూ ఉంటాము. మరి జై శ్రీరామ్ అంటే అర్థం ఎవరికైనా తెలుసా? అర్థము తెలుసుకొని దాన్ని వాడినట్టయితే మనము ఆ జై శ్రీరామ్ అనేటటువంటి నామాన్ని పలికినటువంటి ప్రతిసారి కూడా మనకు జ్ఞాపకం వస్తుంది, ఈ యొక్క నామానికి ఇంత మహిమ ఉంటుందా అని. జై శ్రీరామ్ అంటే శ్రీ రామచంద్ర స్వామికి జయము కలుగుగాక అని అర్థం. జై అంటే విజయానికి ప్రతీక. అదేవిధంగా శ్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, ఆ శ్రీ మహాలక్ష్మి. శ్రీరామ అంటే మర్యాద పురుషోత్తముడు ఆ శ్రీరామచంద్ర స్వామి. మరి జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా రాముడు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడు అని ఇందాక చెప్పాను కదా. రాముడు నడిచినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలి అని స్మరణ చేసుకోవడానికి, అదేవిధంగా రామనామము పలికినంత మాత్రం చేత కూడా సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆ జై శ్రీరామ్ అని అనడం ద్వారా కూడా ధర్మం పట్ల మనకు ఆసక్తి, సర్వ జయాలు కలుగుతాయి, రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా రామ అనేటటువంటి శబ్దంలో కూడా శివకేశవుల యొక్క కలయిక ఉంటుంది అందులో. కాబట్టి ఆ యొక్క రామనామస్మరణ చేస్తూ మనసుకి ప్రశాంతత, ధైర్యము, కార్యముల యందు విజయము కలుగుతుంది. మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ వశిష్ఠ మహర్షి, రామచంద్రుడు గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామ నవమి స్వామివారి పుట్టిన తర్వాత ఆ రామచంద్ర స్వామికి ఎన్నో విధాలుగా మనకు శ్రేయస్సు కలగాలి అనే విధంగా ఆ రామచంద్ర స్వామికి ఆ వశిష్ఠ మహర్షి రామనామముతోని నామకరణం చేశారు. కాబట్టి ఆ రామనామ స్మరణ మనందరం కూడా చేసి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.